సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వెల్లడి. 25 లక్షల నగదు ప్రోత్సాహకం. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ వారి ఉన్నత చదువులకు అండగా నిలుస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెల్లడి. విజయ డైరీ పాల ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. పశ్చిమ బెంగాల్, అసోం మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడినందుకు గాను చౌటుపల్లో బీజేపీ శ్రేణుల సంబరాలు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేదు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నల్గొండ గొల్లగూడ పిఎస్సిఎస్ చైర్మన్ గా ఆలకుంట్ల నాగరత్నం రాజు బాధ్యతల స్వీకరణ. టెండర్లు వేస్తే 500 కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రభుత్వానికి యాదగిరికొండ వర్తక సంఘం విజ్ఞప్తి. గూండాల మండల గ్రామాలలో తాలు తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను చేస్తున్న దోపిడీ అరికట్టాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు డిమాండ్. శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో అయోధ్య రామయ్యకు అద్భుత నృత్యాంజలి. పాలవిందల బాలు మాస్టర్ శిష్య బృందం ఆధ్వర్యంలో. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పాలనలో వేగం, పారదర్శకత, బాధ్యతను పెంపొందించుకోవడంతో పాటు వివిధ పథకాల లబ్ధిని లబ్ధిదారులు పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రజల సమస్యల సత్వరమే పరిష్కరించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. అలాంటి ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. పాలనలో వేగం, పారదర్శకత, బాధ్యతను పెంపొందించడంతో పాటు వివిధ పథకాల లబ్ధిని లబ్ధిదారులు పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రజల సమస్యల సత్వరమే పరిష్కరించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. అలాంటి ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సోమవారం జిల్లాలోని నల్గొండ, దేవరకొండ, చండూరు, మిర్యాలగూడ డివిజన్లలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వెంటనే పరిష్కరించాలని, ఒకవేళ ఆలస్యం అవుతే 30 రోజుల్లో తప్పనిసరిగా పరిష్కారం చూపాలని, పరిష్కరించిన ఫిర్యాదుల విషయాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేయాలని, అన్ని ఫిర్యాదులను ఆన్లైన్ చేయాలని, ఆన్లైన్ ఫిర్యాదులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఏదైనా పరిష్కారం కానీ సాధ్యం కాని ఫిర్యాదు ఉంటే ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారిపై ఉందని అన్నారు. ఒకవేళ వారి పరిధిలో పరిష్కారం కానివి జిల్లా స్థాయికి పంపించాలని చెప్పారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులను సమర్పించవచ్చని, వ్యయ ప్రయాసాలకు కోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి పంపించాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నాటి ఫిర్యాదులలో వ్యక్తిగత అంశాలతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పెన్షను తదితర అంశాలపై ఫిర్యాదులను సమర్పించారు. కాగా ఈ సోమవారం జిల్లా ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించి 52, ఇతర శాఖలకు సంబంధించి 58 ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాక ఈ సోమవారం రెవెన్యూ డివిజన్ అధికారుల కార్యాలయాలలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఈ క్రింది విధంగా ఫిర్యాదులు వచ్చాయి. నల్గొండ డివిజన్కు సంబంధించి మొదటి రోజు 15 ఫిర్యాదులు రాగా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 13, పంచాయతీరాజ్కి సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చినట్లు నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ డివిజన్కు సంబంధించి 22 ఫిర్యాదులు రాగా, రెవెన్యూకు 9, బీసీ సంక్షేమ శాఖకు 1, గృహ నిర్మాణ శాఖ 1, మున్సిపల్ 1, సర్వే ల్యాండ్ రికార్డ్స్ 1, పోలీసులకు 1,
ఎంపీడీఓ 1 ఫిర్యాదులు వచ్చినట్లు మిర్యాలగూడ ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. చండూరు రెవెన్యూ డివిజన్కు సంబంధించి 4 ఫిర్యాదులు రాగా వ్యవసాయ శాఖకు 1, గృహ నిర్మాణ శాఖకు 1, రెవెన్యూ శాఖకు 2 ఫిర్యాదులు వచ్చాయని చండూరు ఆర్డీఓ శ్రీదేవి తెలిపారు. అత్యధికంగా దేవరకొండ డివిజన్లో 25 ఫిర్యాదులు స్వీకరించినట్లు దేవరకొండ ఆర్టీఓ రమణారెడ్డి తెలిపారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 17, పంచాయతీరాజ్కు 5, ఎలక్ట్రిసిటీ 1, హౌసింగ్ 1, ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి 1 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా స్థాయి ప్రజావానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్లకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబంధించి 53 దరఖాస్తులు, ఆర్డీఏకి 7, డిపిఓకి 5, డిఎం అండ్ హెచ్ఓకి 4, మిగిలిన 36 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 105 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ సిఇఓ శిరీష, డిపిఓ యాదగిరి, డిఎంహెచ్ఓ పి వెంకటరమణ, సంక్షేమ అధికారులు శంకర్, నరసింహారావు, దయానందరాణి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి సుదర్శన్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల నుండి అత్యధిక మార్కులు సాధించిన 66 మంది విద్యార్థులను ఎంపిక చేసి సత్కరించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల నుండి అత్యధిక మార్కులు సాధించిన 66 మంది విద్యార్థులను ఎంపిక చేసి సత్కరించారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు మొత్తం 25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థుల అభివృద్ధికి ఇలాంటి ప్రోత్సాహకాలు ఎంతో అవసరమని అతిథులు కొనియాడారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సమాజానికి దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తుల స్ఫూర్తి నేటి యువతకు అందాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సేవా కార్యక్రమాల్లో భాగంగా బిఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తట్టుకునేలా ఏర్పాటు చేసిన ఉచిత పెరుగన్నంను ముఖ్య అతిథులతో కలిసి పంపిణీ చేశారు. పేద ప్రజల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. తమ పిల్లల చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీడీ జేఈఓ శరత్ కుమార్, టీఎస్పీ రాజశేఖర్ రాజు, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, ముఖ్య నాయకులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బయటికి మధ్య డిస్టర్బ్ చేయగలరా ప్రభుత్వ డైరీ విజయపాల ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రవీందర్ నగర్లో విజయ తెలంగాణ డైరీ మిల్క్ పార్లర్లను ఆమె ప్రారంభించారు. కల్తీ లేని పాల ఉత్పత్తులను తెలంగాణ విజయ డైరీ అందిస్తుందన్నారు. మన్నికగా ఎలాంటి కల్తీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ పాల డైరీ ఆహార ఉత్పత్తులను ప్రజలకు తక్కువ ధరతో అందిస్తుందన్నారు. ప్రభుత్వ డైరీ విజయ పాల ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రవీందర్ నగర్లో విజయ తెలంగాణ డైరీ మిల్క్ పార్లర్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కల్తీ లేని పాల ఉత్పత్తులను తెలంగాణ విజయ డైరీ అందిస్తుందన్నారు. మన్నికగా ఎలాంటి కల్తీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయపాల డైరీ ఆహార ఉత్పత్తులను ప్రజలకు తక్కువ ధరలో అందిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా పాలు, నెయ్యి, పెరుగు, బాదం మిల్క్, పన్నీర్, ఐస్ క్రీంలు, కోవా, వాటర్ బాటిల్, కీర్ మిక్స్, మిల్క్ కేక్, బటర్ మిల్క్, ఫుల్ క్రీమ్ పాలు, టెట్రా మిల్క్ తదితర ఉత్పత్తులను డైరీ నుండి ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. కల్తీ లేని ఆహార ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామగిరి అఖిల్ రావు, అల్లి సుభాష్ యాదవ్, అల్లి మల్లికార్జున్ యాదవ్, విజయ డైరీ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్, జిల్లా డిస్ట్రిబ్యూటర్ వి రాజేంద్ర ప్రసాద్, విజయ డైరీ నిర్వాహకులు పి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్, అసోం మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడినందుకు గాను చౌటుప్పల్ మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం దేశానికి ఎంతో అవసరం. అదేవిధంగా 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్దులై పనిచేయాలని బీజేపీ శ్రేణులు కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్, అసోం మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడినందుకు గాను చౌటుప్పల్ మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం దేశానికి ఎంతో అవసరం. అదేవిధంగా 2028 ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్దులై పనిచేయాలని
బీజేపీ శ్రేణులు కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు కడారి కల్పనా యాదవ్, రూరల్ అధ్యక్షులు కైరంకొండ అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిషం గౌడ్, రమణగోని శంకరయ్య, గుజ్జుల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, చినుకుని మల్లేశం, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పాలకూరల జంగయ్య రెడ్డి, సర్పంచ్ నందగిరి వెంకటేశం, కాంట్రవ్ సర్పంచ్ బోయ మహేందర్ మణి, కౌన్సిలర్లు పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, బుడ్డా సురేష్, ఉడుగు వెంకటేశం, బత్తుల జంగయ్య గౌడ్, ఉడుగు యాదయ్య గౌడ్, దాసోజు భిక్షమాచారి, కోశిక నీరజ, దిండు భాస్కర్, రాధారపు సత్తయ్య, కడారి ఐలయ్య, పబ్బతి శేఖర్, అమృతం, దశరథ, కాసుల వెంకటేశం గౌడ్, వరగంటి భానుప్రకాష్, కానుగు కొండల్, కాసోజు గోపి, బాలరత్నం, బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. అక్రమంగా పశువులను తరలించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈరోజు నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో ఎస్పీ ఆదేశాల మేరకు బజరంగ్ దళ్, గో సంరక్షణ సమితి, బీజేపీ యువ మోర్చా, బీజేవైఎం సభ్యులకు పశువుల అక్రమ రవాణా నిరోధంపై అవగాహన, చట్టపరమైన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల గురించి వివరించారు. నల్గొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. అక్రమంగా పశువులను తరలించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈరోజు నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో ఎస్పీ ఆదేశాల మేరకు బజరంగ్ దళ్, గో సంరక్షణ సమితి, బీజేపీ యువ మోర్చా, బీజేవైఎం సభ్యులకు పశువుల అక్రమ రవాణా నిరోధంపై అవగాహన, చట్టపరమైన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచుతున్నామన్నారు. పశువులను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని, ఇది మూగజీవాల పట్ల క్రూరత్వానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పశువులను రవాణా చేయాల్సిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అసాంఘిక శక్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. జిల్లాలో ప్రజలందరూ ప్రశాంతంగా జీవించేలా, సామాజిక సామరస్యాన్ని కాపాడేలా మరియు మూగజీవాల రక్షణకు నల్గొండ పోలీసులు నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, 2 టౌన్ సిఐ రాఘవరావు, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, సైదాబాబు, కార్పొరేటర్ వంగూరి నవ్యారాకి, గో సంరక్షణ సమితి సభ్యులు, బజరంగ్ దళ్ సభ్యులు, బీజేవైఎం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ గొల్లగూడ పిఎస్సిఎస్ చైర్మన్గా ఆలకుంట్ల నాగరత్నం రాజు ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్లగూడ పిఎస్సిఎస్ నుండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు సకాలంలో రుణాలు అందించడానికి కృషి చేస్తానని అన్నారు. నల్గొండ గొల్లగూడ పిఎస్సిఎస్ చైర్మన్గా ఆలకుంట నాగరత్నం రాజు ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లగూడ పిఎస్సిఎస్ నుండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు సకాలంలో రుణాలు అందించడానికి కృషి చేస్తానని అన్నారు. రైతులకు సేవ చేయడం ఎంతో అదృష్టమని, వారికి ఎలాంటి కష్టాలు ఎదురుకాకుండా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తూ సొసైటీని మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది మరియు అభిమానులు చైర్మన్ను పూలమాలలు, బొకే, శాల్వాలతో అభినందిస్తూ సన్మానించారు. కాగా పిఎస్సిఎస్ చైర్మన్ల పదవీకాలం గతంలోనే ముగియగా వారి పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరి కొండపైన శ్రీ స్వామివారి భక్తుల సేవలో వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న దాదాపు 500 కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న 110 షాపులను మానవతా దృక్పథంతో రెన్యువల్ చేసి ఆదుకోవాలని యాదగిరిగుట్ట కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వర్తక సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరి కొండపైన శ్రీ స్వామివారి భక్తుల సేవలో వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న దాదాపు 500 కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న 110 షాపులను మానవతా దృక్పథంతో రెన్యువల్ చేసి ఆదుకోవాలని యాదగిరిగుట్ట కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వర్తక సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం వర్తక సంఘం నాయకులు గడ్డమీది మాధవులు, తడక వెంకటేష్, ఆకుల నర్సింగ్రావు, కీసరి బాలరాజు, కర్ర సిద్దప్ప, జెల్ల భాను తదితరులు మాట్లాడుతూ షాపుల అమ్మకాలు, సబ్ లీజులు జరిగాయన్న ఆరోపణలు ఖండించారు. నిర్దిష్టమైన రుజువులు ఇస్తే వారిని తమ వర్తక సంఘం నుంచి తక్షణమే తొలగిస్తామని ప్రకటించారు. తాము క్రమం తప్పకుండా అద్దెలు చెల్లిస్తున్నామని, ప్రతిసారి 33 నుండి 50% పెంచి దుకాణాలు రెన్యువల్ చేయడం అనాదిగా వస్తుందని, అదే పద్ధతిలో తిరిగి తమ దుకాణాలను రెన్యువల్ చేయాలని వారు కోరారు. ప్రస్తుతం ఉన్న 10 దుకాణాలకు టెండర్ నిర్వహిస్తే 114 దుకాణాలకు నిర్వహిస్తారా అని వారు ప్రశ్నించారు. టెండర్లు వేస్తే దేవస్థానానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్న వాదనపై వారు మాట్లాడుతూ, అలా బహిరంగ టెండర్లలో పాల్గొని దేవస్థానానికి డబ్బులు చెల్లించలేక మధ్యలోనే విడిచిపెట్టిన టెండర్దారులు ఉన్నారని వారు గుర్తు చేశారు. టెండర్లు వేస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్న వాదనపై మాట్లాడుతూ, తాము స్థానికులమని, పేద మధ్యతరగతి వర్గాలకు చెందినవారమని, దేవస్థానానికి బకాయిలు లేకుండా దుకాణాల కిరాయిలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని అన్నారు. కొందరు వ్యాపారస్తులు ఆత్మహత్యల దిశగా ఆలోచన చేస్తున్నారని, దానివల్ల అన్యాయం జరుగుతుందని, టెండర్లు వేస్తే దుకాణాలపై ఆధారపడిన తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కొండపై వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న నాగరాజు కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించారని, అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా తమ దుకాణదారులను ఆదుకోవాలని వారు కోరారు. రాజకీయ పార్టీల వైషమ్యాలకు అతీతంగా మానవతా దృక్పథంతో తమ దుకాణాల పట్ల వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆ 10 మొబైల్ దుకాణాలు కూడా ఇప్పటికీ 10 ఏళ్ళ నుంచి మేము డిమాండ్ చేసుకుంటూ 110, 13, 14 దుకాణాలకు ఇప్పుడు 10 దుకాణాలు ఇచ్చారు. 10 దుకాణాల మీద 114 కుటుంబాలు బతుకుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకో 100 కుటుంబాలు అంటే
అది చేశాక దాదాపు ఒక 500 మంది జీవనం సాగిస్తున్నారు. ఇలా షాపుల మీదనే బతికి నెలకు ఇంత మంది బతుకుంటే కొందరు కావాలని గుట్ట మీద టెండర్ పెట్టాలి, కోర్టులు వస్తాయి అనే ఉద్దేశంతో ఇవి టెండర్లు పెట్టాలంటే టెండర్ ఎట్లా పెడతారు? 113 దుకాణాలు 10 దుకాణాలు ఉన్నాయి. 10 దుకాణాలకు టెండర్ పెట్టమంటురా, లేకపోతే 114 దుకాణాలకు టెండర్ పెట్టమంటురా? మరి టెండర్ పెడితే 114 పెట్టాలి కదా. 114 ఈ ఉన్న 10 దుకాణాలు పెడితే కోర్టులు వస్తాయంటే ప్రతి ఒక్క ఇష్యూను కూడా దేవస్థానం ఆదాయం కోసం చూడవద్దు. ప్రతి ఇన్ని కుటుంబాలు బతుకున్నాక మానవతా దృక్పథంతో, మానవతా విలువలతోటి అన్ని సందర్భాలలో ఉంటాయి. కొన్ని అన్నింటినీ టెండర్ తోటి పోల్చి చూడొద్దు. ఈ మా వర్తక సంఘం 10 దుకాణాలు కాకుండా మిగతా టెండర్ అవుతున్నాయి. సెల్ ఫోన్ అనుకోండి, చెప్పుల స్టాండ్ అనుకోండి, లిపికల కాంట్రాక్ట్ అనుకోండి, దీపంతల కాంట్రాక్ట్ అనుకోండి, ఈ కింద పార్కింగ్ ఇవన్నీ కూడా టెండర్లు అవుతున్నాయి. అవి టెండర్లు అయి కోట్లు పోతున్నాయి, లక్షలు పోతున్నాయి. అంటే ఎవరండి కోట్లు పోతే లక్షలు పోతే అవి ఎవరు పడుతున్నారు? 23 నుంచి 26 వరకు కూడా అంటే 8 లక్షల మీద మన 50% చేసి విత్ జిఎస్టీ అంటే మనకు ఒకటేసారి 68% పెరిగినట్టు లెక్క, 68% పెరిగినట్టు. అంటే ఇక్కడ కిరాయి ఇంపార్టెంట్ కాదు, కానీ వీళ్ళందరూ జీవనోపాధి. దుకాణాలు ఎక్కువ ఉంటే వ్యాపారం ఎక్కువైంది, దుకాణాలు తక్కువ ఉంటే వ్యాపారం తక్కువైంది. అది వాస్తవం. అయితే ఇంకొక మాట ఏంటంటే వాస్తవంగా దుకాణాలు 114 దుకాణాలు 112 దుకాణాలు ఎందుకు ఉన్నాయి అంటే అప్పుడు కొండపైననే ఉన్నది, కొండపైనే కళ్యాణకట్టు ఉన్నది, కొండపైన 400 రూములు ఉన్నాయి, బస చేయడానికి అవకాశం ఉంది, సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయి, అన్ని రకాల వసతులు కొండపైన ఉన్నాయి. కాబట్టి ఈ 114 దుకాణాలు నడిచినాయి. మేము కూడా ఆలోచించింది అంటే ఇప్పుడు ఇవన్నీ లేవు, అన్ని కింద ఉన్నాయి. కింద కూడా మనకు కావాలని అడిగినాం. కింద కూడా మీరు ఏదైతే గుండం పెట్టిందో అక్కడనే కొబ్బరికాయల దుకాణం ఇవ్వండి, సత్యనారాయణ పలకాల దుకాణం, మాకు ఎక్కడెక్కడైతే దుకాణాలు ఉన్నాయో అక్కడక్కడ మాకు ఇవ్వండి అడిగినాం. అడిగితే మీ కింద ఇచ్చే వచ్చే పైన కాబట్టి మీరు పైన ఇస్తాం, కొండపైన మీద అడిగిన కాబట్టి కొండపైన ఇస్తామని మమ్మల్ని రిపీట్ చేయడం జరిగింది. అదే ప్రకారంగా కొండపైన ఉన్నప్పుడు ఈ 10 దుకాణాలు అయిపోయింది. కానీ ఉన్నట్టుగా కుట్ర లోకల్ స్థానిక కొన్ని సరే కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని వ్యవస్థలు కానివ్వండి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకే ఎందుకు ఇవ్వాలి విమర్శలు ఇన్నేళ్ళ నుంచి నడుపుకుంటారు. ఒకటి ఇందులో ఉన్న 10 మంది సంపన్నులే నడుపుకుంటారు, వాళ్ళే నడుపుకుంటారు, వేరే పేదలు లేరు, వాళ్ళే సర్వీస్కి ఇచ్చుకోరు. ఈ రకంగా మా పైన ప్రధాన విమర్శలు లేవు. విమర్శలతో పాటు వాళ్ళు ముఖ్యంగా మర్చిపోతుంది ఏంటంటే కేవలం 10 షాపుల మీద 112 మంది మా కుటుంబ సభ్యులతో కలిపి ఒక 400 నుంచి 500 మంది బతుకున్నాం. దీన్ని మేము ఒక పరిశ్రమ చూస్తున్నాం. ఇలా ఏ రకంగా బతుకున్నాం, ఎంత వస్తున్నాయా, ఏం పోతున్నాయా అనేది పక్కా పెడితే ఎంతసేపు ఈ ఉన్న విమర్శలు చేస్తున్న వాళ్ళు 10 మంది అంటే వాస్తవానికి ఒక 10 మంది కంప్లీట్ చేసుకున్నాం. అందరూ 100 మంది తెలియదు కాగా ఒక 10 మంది కంప్లీట్ చేసుకున్నాం. వాళ్ళ కోసం మంచి విషయాలు ఎమ్మెల్యే గారు కూడా మీ సోటి విలేకరులు కూడా మాట్లాడతారా, లేకపోతే ఇంకోసారి కూడా మీకు కనబడతారు, పెద్దలు కనబడతారు. కనబడంతో మాత్రాన వాళ్ళు మాత్రమే దుకాణం నడుపుకోలేదు. ఈ రోజు దుకాణం నడకపోతే రేపు ఇల్లు గడపే వాళ్ళు ఎంతో మంది దుకాణాలు వాళ్ళు ఎవరికి కనబడట్లేదు. ఇవాళ ఏదో మీకు వ్యక్తిగతంగా ఉన్న ప్రతి ఒక్కరు నీళ్ళే లేరు. ఇవాళ నువ్వు కేవలం పూచిగా 4-5 చూపించి వీళ్ళే తింటున్నారు, వీళ్ళే బతుకులు, వీళ్ళే మంచుకున్నారు అంటారు కదా. ఒక్కసారి 112 మంది పేర్లు తీసుకొని వాళ్ళందరూ వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎట్లా బతుకులు, ఒక్కరి పరిస్థితి ఏంటి, భర్త చచ్చిపోయి బాధపడుతున్నారు, కొడుకు చచ్చిపోయి బాధపడుతున్నారు. దీని మీదనే ఇది లేకపోతే రేపు పరిస్థితి ఎంతమంది ఒక్కసారి ఆలోచన చేయండి. దుకాణాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి యాదాద్రికి అనుసంధానం చేసే రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా యాదగిరిగుట్ట దుకాణదారులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. యాదాద్రి విస్తరణ పనులు దుకాణాలు కొనుక్కుంటున్న 84 మంది యజమానులతో హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో సమావేశమైన కేసీఆర్ వారి సమక్షంలోనే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో యాదాద్రి అభివృద్ధి విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం యాదగిరిగుట్టలో నడుస్తున్న అభివృద్ధి పనులను అధికారులు వివరించగా రవాణా వ్యవస్థ పటిష్టం, అనువైన నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాల నిర్మాణం, పరిసర ప్రాంతాల సుందరీకరణ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
తెలిపారు. దేశ విదేశీ ప్రముఖులు పాల్గొనే విధంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే క్షేత్రంగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య వ్యాపార కేంద్రంగా యాదగిరిగుట్టను చూడాలన్నది తమ ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి నేరుగా చేరుకునే విధంగా విస్తారమైన రహదారుల నిర్మాణం జరగాలని, ఈ ప్రదర్శన కోసం పుట్ట చుట్టూ రహదారులు వెడల్పు చేయాలని చెప్పారు. రహదారుల విస్తరణలో ఇల్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపడం సహా నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. పుట్ట మీదకు వెళ్లే మార్గం కూడా వంతెనగా ఉండాలని, పాఠశాలల కోసం రహదారుల వెంట ఫుట్పాత్లు నిర్మించాలని సీఎం తెలిపారు. ప్రధాన ఆలయ ముఖభాగం, వీధి పోటు, వాస్తు సూత్రాలను కూడా సమీక్షించిన కేసీఆర్ అన్యప్రాంతమైన దేవాలయ భూములను గుర్తించి స్వాధీనం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల గ్రామాలలో తాలు తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను చేస్తున్న దోపిడీ అరికట్టి ధాన్యం కాంటాలు ఎగుమతి దిగుమతులను వేగవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా పార్టీ పిలుపు మేరకు మండలంలోని నూనెగూడెం, సీతారామపురం, మరిపడగ గ్రామాలలోని ఐకేపీ, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గ్రామాలలో తాలు తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను చేస్తున్న దోపిడీ అరికట్టి ధాన్యం కాంటాలు ఎగుమతి దిగుమతులను వేగవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా పార్టీ పిలుపు మేరకు మండలంలోని నూనెగూడెం, సీతారామపురం, మరిపడగ గ్రామాలలోని ఐకేపీ, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కాంటా వేసిన ధాన్యం బస్తాలను సరిపడా లారీలను కల్లాల వద్దకు పంపాలని డిమాండ్ చేశారు. రైతులు తమ ధాన్యపు రాసులను కొనుగోలు కేంద్రాలలో పోసి నెల రోజులుగా నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేందుకు చాలా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించి నామమాత్రంగా కాంటాలు వేయడం వల్ల రైతులు రోజుల తరబడి ధాన్యపు రాసుల వద్ద పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అనంతుల అంజయ్య, పెద్ద రామయ్య, రైతులు శ్రీనివాసరెడ్డి, భిక్షం రెడ్డి, పానుగంటి ఎల్లయ్య, లింగస్వామి, పూలమ్మ, సాయి పాల్గొన్నారు. రైతులు కల్లాల వద్ద పోసి సుమారు నెల రోజులు దాటింది. వేలాది బస్తాల ధాన్యం ఇక్కడ కనబడతా ఉంది. రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడతా ఉన్నారు. 42 కిలోలు జోక్కుంటా ఉన్నారు. ఇది ప్రభుత్వం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఈ దోపిడీ పాల్పడుతున్నటువంటి రైస్ మిల్లర్ల మీద చర్యలు తీసుకోవాలి. కల్లాల వద్ద 2-3 కాంటాలు అదనంగా చేసి హమాలీలను బస్తాల దేశంలోనే ప్రసిద్ధి చెందిన అయోధ్య దేవాలయంలో మే 3, 2026న శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో అయోధ్య రామయ్యకు అద్భుత నృత్యాంజలి కార్యక్రమంలో పాలబిందెల బాలు మాస్టర్ శిష్య బృందం పాల్గొనడం జరిగింది. మన నల్గొండ బాలికలు అద్భుతంగా రామయ్య పాటకు నృత్యం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అయోధ్య ఎమ్మెల్యే పవన్ పాండే విచ్చేశారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన అయోధ్య దేవాలయంలో మే 3, 2026న శ్రీ వాగ్దేవి వాయిద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో అయోధ్య రామయ్యకు అద్భుత నృత్యాంజలి కార్యక్రమంలో పాలబిందెల బాలు మాస్టర్ శిష్య బృందం పాల్గొన్నారు. మన నల్గొండ బాలికలు అద్భుతంగా రామయ్య పాటకు నృత్యం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అయోధ్య ఎమ్మెల్యే పవన్ పాండే విచ్చేశారు. బాలు మాస్టర్ శిష్యులు ఉషిరారెడ్డి, సాయి ఝాన్సీ, కృషి కీర్తన, దీక్షిత, దీక్షశ్రీ, దివ్యశ్రీ, నాదప్రియ, త్రిష్మ, సాయి ప్రణతి, శివనందిని, శివప్రియ, యశస్విని, శ్రీవేద, శ్రీనిత్య, దేవర్షి, సాత్విక, జయదేవ్, కృషి కీర్తన, సహస్ర ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వెల్లడి. 25 లక్షల నగదు ప్రోత్సాహకం. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ వారి ఉన్నత చదువులకు అండగా నిలుస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెల్లడి. విజయ డైరీ పాల ఉత్పత్తులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడినందుకు గాను చౌటుప్పల్లో బీజేపీ శ్రేణుల సంబరాలు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేదు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నల్గొండ గొల్లగూడ పిఎస్సిఎస్ చైర్మన్ గా ఆలకుంట్ల నాగరత్నం రాజు బాధ్యతల స్వీకరణ. టెండర్లు వేస్తే 500 కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రభుత్వానికి యాదగిరికొండ వర్తక సంఘం విజ్ఞప్తి. గోండాల మండల గ్రామాలలో తాలు తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను చేస్తున్న దోపిడీ అరికట్టాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు డిమాండ్. శ్రీ వాగ్దేవి వాయిద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో అయోధ్య రామయ్యకు అద్భుత నృత్యాంజలి. పాలవిందల బాలు మాస్టర్ శిష్య బృందం ఆధ్వర్యంలో. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.